కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. నూతన పనులు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత కలిసి వస్తుంది కూడా. ఇంటి లోపల వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. సంతానపరంగా, వివాహపరంగా మీరు చేసే ప్రయత్నాలు కొంత అనుకూలించి సంతోషాన్ని కలగజేస్తాయి. కర్కాటక రాశివారు ఈరోజు గణపతికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ధనపరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇతరుల వలన, పై అధికారుల వలన ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు పార్ట్నర్స్ మధ్యన కొంత విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. తొందరపడకుండా జాగ్రత్తగా వారు చెప్పే మాటలు వినండి. దానివలన మీకు విభేదాలు తప్పే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడతాయి. సమయానికి కొన్ని నిర్ణయాల లోపల మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నది. ఈరోజు మీరు గణపతికి ఎర్రటి పుష్పాలు సమర్పించి సంకష్టహర గణపతి స్తోత్రాన్ని 4 సార్లు చదవండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతోని కొంత జాగ్రత్తగా మాట్లాడండి. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. నూతన ఉద్యోగపరంగా ప్రయత్నిస్తున్నటువంటి నిరుద్యోగులకు కొంత ఆనందాన్ని కలుగజేసే అవకాశం ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు గణపతికి దూర్వయుగ్మం గరికను సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.